హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో వచ్చేసి సొరకాయ పచ్చిమిర్చి కారం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకు ట్రై చేసి పెట్టండి, చాలా బాగా నచ్చుతుంది. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సొరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేత సొరకాయ అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కారానికి తగినన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొన్ని ఆనియన్ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి ఈ కర్రీలోకి కొంచెం ఎక్కువగానే పడుతుంది, అప్పుడే టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు, కొన్ని ఆనియన్స్ వేసుకొని వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి. ఈ సొరకాయ ముక్కలన్నీ నూనెలో మగ్గేలోపు మనం ఈ కర్రీలోకి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ వేసి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని కాసేపు మగ్గించుకున్న సొరకాయ ముక్కల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరో 5 మినిట్స్ పాటు ఈ కారాన్ని అంతటిని మూత పెట్టుకుని మగ్గించుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ పెట్టుకుంటే ఈ ముక్కలు అనేవి మెత్తగా ఉడుకుతాయి. మనకు ఇందులో పచ్చిమిర్చి కారమే సరిపోతుంది, మళ్ళా కారం పొడి అవేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. స్టీమ్ అంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.